రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అయితే బయటకు వచ్చిన పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద కాంగ్రెస్ పార్టీ, అట్లాగే బీఆర్ఎస్, బీజేపీ ఈ పార్టీలన్నీ ప్రెస్ మీట్ పెట్టి స్పందించిన పరిస్థితి. ఈరోజు జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత కూడా ప్రెస్ మీట్ మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితాలు అట్లే భవిష్యత్ కార్యాచరణ కూడా కొంత డిస్కస్ చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి జాగృతి లైన్ ఏంటి, ఎట్లా ఏం చెప్తారు అనేది మీద మనతో పాటు మాట్లాడడానికి జాగృతి నేత ఇస్మాయిల్ సార్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు జాగృతి ఎట్లా వస్తుంది? జాగృతి ఇప్పుడు రాజకీయ శక్తిగా ఆవిర్భావం కాబోతుంది. ఇంకో మరో నెల రోజుల్లో 2 నెలల్లో పార్టీ కూడా రాబోతుందని చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్ని కొత్త తరం ఎవరైతే గెలిచి వచ్చినారో, కొత్త ఆశయాలతో వచ్చిన వాళ్ళను అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తదనాన్ని కోరుకున్న ప్రజలకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారం చేసినాయి, ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసినాయి. కానీ ప్రజల మనసులు గెలవాలంటే ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థులు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళందరూ ఆ హామీలు నెరవేర్చే దిశగా ఈ 5 ఏళ్ల అవకాశాన్ని ఒక సువర్ణ అవకాశంగా తీసుకొని భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఎదగడానికి ఉపయోగించుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. ఒకవేళ పాత పద్ధతిలోనే కేవలం రాజకీయాలకే పరిమితమైతే ప్రజలు తప్పకుండా వాళ్ళకి మళ్ళీ తర్వాత తరం బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. మేమైతే ఆశావాహ దృక్పథంతో ఉన్నాం. ఒక కొత్త రాజకీయ శక్తిని ముందుకు తీసుకురావాలని, కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాలని, కొత్త పద్ధతిలో రాజకీయాలు చేయాలని. అంటే ఇక్కడ అవినీతి లేని పాలన, తర్వాత అక్రమాలు జరిగినటువంటి పాలన, అన్నిటికంటే మించి ఈ వారసత్వానికి సంబంధించిన అంశాలు, తర్వాత కేవలం అధికార దాహం మాత్రమే పనిచేసేటటువంటి శక్తులను పక్కన పెట్టి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజాసేవ చేయాలనే తలంపుతో ఉండి ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఒక భావనతో పనిచేసేటటువంటి శక్తులను, అటువంటి వ్యక్తులను మేము ప్రోత్సహించదలుచుకున్నాం. ఒకటి నిన్న రిజల్ట్ బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కవితకు షాక్ ఇచ్చిన ఏఐఎఫ్బి అనే విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది, ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఏఐఎఫ్బి మీరు మిత్రపక్షంతో కలిపి అభ్యర్థులను నిలిపినట్లు గతంలో చూస్తే తెలిసింది. నిన్న వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఏదైతే కైవసం చేసుకుందో ఏఐఎఫ్బి, దానికి సంబంధించి వడ్డేపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే ఈ కవితకి ఈ విజయంతో సంబంధం లేదని చెప్తున్నారు. కొన్ని మీడియా ఛానల్ కూడా ప్రసారం చేసినాయి. దీన్ని ఏమంటారు దీని మీద? అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసి ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామిక పద్ధతిలో రాజకీయాలు అనుకునే వాళ్లకు కొంత పరిస్థితులు అర్థమవుతాయి. కానీ కేవలం ఎన్నికలే పరమావధిగా, అధికారమే పరమావధిగా, తర్వాత అక్రమ పద్ధతుల్లో అక్రమ మార్గాల్లో అధికారంలోకి రావాలనే తలంపుతో ఉన్న వాళ్లకు ఇటువంటి ఆలోచనలే వస్తాయి, ఇటువంటి దురుద్దేశపూరిత మాటలే వస్తాయి. ఇప్పుడు ఈ శునకానందం పొందుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు, ఆ రాజకీయ పార్టీల అడుగులకు మడుగులొత్తుతున్నటువంటి కొంతమంది మీడియా ముసుగులో ఉన్నటువంటి వికృత ఆనందం పొందుతున్నటువంటి ఈ కుహన జర్నలిస్టులకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, దయచేసి ప్రజల ఆలోచనని గౌరవించండి, ప్రజలిచ్చిన తీర్పును గౌరవించండి. ప్రజలు ఈ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి పద్ధతిని అవలంబించినారో, ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకురాలనే విషయాన్ని కూడా మీరు ఆలోచించకుండా కేవలం మీకు అప్పటికప్పుడు వండి వార్చే వార్తలకు ప్రాధాన్యత ఇవ్వమని, మిమ్మల్ని వెనక ఉండి నడిపించేటటువంటి దుష్టశక్తుల పన్నాగంలో మీరు చిక్కుకొని మాట్లాడే మాటలు ఈ సమాజాన్ని కొంచెం కలవరపాటుకు గురిచేస్తాయి, కన్ఫ్యూజన్కి గురిచేస్తాయి. కానీ ఇవాళ ప్రజాస్వామికవాదులు, ప్రజాతంత్రవాదులంతా కూడా కొంత నిజాయితీగా ఆలోచిస్తూ ఉన్నారు, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వడ్డేపల్లి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ క్షణం కూడా మీడియా సమావేశంలో చూసినారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మరియు తెలంగాణ జాగృతి కలిసే ఉన్నాయి, కలిసే పోటీ చేసినాయి, కలిసే అభ్యర్థులు నిలబెట్టినాయి. ఈ విజయం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, తెలంగాణ జాగృతి, మరీ ముఖ్యంగా కవితక్క గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చిన తీర్పు ఇది. ఈ తీర్పును అపహాస్యం పాలు చేస్తాం. ఈ తీర్పును కూడా మేము లెక్క చేయమని ఒక అహంకారపూరితంగా మాట్లాడుతూ అహంకారపూరితంగా ప్రచారాలు చేసే వాళ్ళకి తాత్కాలికంగా మీకు శునకానందం పొందుతున్నారు కావచ్చు, కానీ ప్రజల మధ్య చాలా చులకన అవుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేటటువంటి పనిలో దిగిన మీకు నిజంగా చెప్పాలంటే ఒక మాటలో కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, వీళ్ళు ఏదైతే భ్రమలు పడుతున్నారో, కలలు కంటున్నారో, ఈ దుష్ట పన్నాగాలు పడుతున్నారో, వాళ్ళ కలలుగానే మిగిలిపోతాయి, వాళ్ళ ఆశలు నెరవేరవు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, తెలంగాణ జాగృతి భవిష్యత్తులో కూడా కలిసి పనిచేస్తాయి. రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలో కలిసి పనిచేస్తాం, గొప్ప విజయాలు సాధిస్తాం. వీళ్ళు ఏదైతే మా ఐక్యతను దెబ్బతీయడానికి కావచ్చు, లేదంటే గెలిచిన అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి ఆర్థిక బలం, అంగబలంతో ప్రయత్నం చేయవచ్చు, కానీ మాకు ఆత్మవిశ్వాసం ఉంది, ఆత్మబలం ఉంది. అన్నిటికీ మించి రాజ్యాంగం మీద
గౌరవం ఉన్నది, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నది. ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి ఒక రాజకీయాన్ని కొత్త రాజకీయ శక్తిగా అవతరించే సమయం లోపల మేము వీటన్నిటిని క్రోడీకరించుకొని ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తాం. వీళ్ళందరి ఆటలు కట్టిస్తాం. తప్పకుండా విజయం ప్రజాక్షేత్రంలో కవితక్క నేతృత్వంలో రాబోయే కొత్త శక్తిదే. ఈరోజు కూడా మేము ఒక తొలి మెట్టుగా తొలి విజయంగా ఈ విజయాన్ని సాధించినాం. ఇక్కడే మీరు ఎట్లుంటే అక్క చెప్పినారు కదా, ఇప్పుడు జస్ట్ ట్రయల్ మాత్రం ఇది, అవి సినిమా బహుత్ బడా బాకీ అయ్యి ఈ సమయంలోనే ఇట్లా ఎగిరిపడితే ఇట్లా మిడిసి పడితే ఇంకా మీరు ప్రజాక్షేత్రాలు మమ్మల్ని ఎదుర్కోవడానికి దమ్ము లేక ఇట్లా మాట్లాడితే రేపు ఏం సమాధానం చెప్పుకుంటారు? ప్రజల మధ్యకు వెళ్ళి అపహాస్యం పాలవుతున్నారు కదా మీరు. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకున్నటువంటి వాళ్లకు ఇవాళ అసలు నైతికత ఉందా? ప్రజల గురించి మాట్లాడేది ఎక్కడున్నారు మీరు? ఎక్కడికి వచ్చినారు? మీరు మాట్లాడిన విర్రవీగి మాట్లాడినటువంటి మాటలే కదా మీకు ఇవాళ రిటర్న్ గిఫ్ట్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కేటీఆర్ గారు మీరు ఏమన్నారు? కేసీఆర్ గారు ఒక అభ్యర్థి నిలబెడితే వాడు మంచోడా, చెడ్డోడా, పుట్టోడా, పొడగోడా, ఆకారం ఎట్లా ఉన్నా మీరు వేయండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఇది. ఎవనయ్యే జాగీరు కాదు. ఇక్కడ రాజకీయాలు ఎవరి సొంతం కాదు, ఏ ఒక్కరి సొత్తు కానే కాదు. మేమేదో కళ్ళకాలం అధికారంలో ఉంటామని కలలు కనేటటువంటి వాళ్ళకు చాలా సూటిగా చెప్పదలుచుకున్నా. మీరు ఆ భ్రమల నుంచి బయటికి రండి, ఈ అహంకారపూరితమైన మాటల నుంచి బయటికి రండి, నియంత్రిత పోకడను మానుకోండి. రాచరికంలో ఉన్నామనుకునేటటువంటి కళలు అంటున్న వాళ్ళకు మీ కళలు కళ్ళలు అవుతాయి. ఒక ఆయనేమో నేనే రాజు నేనే మంత్రి అని ప్రకటిస్తాడు ముఖ్యమంత్రిగా. అవునవును నువ్వే రాజు నువ్వే మంత్రి అని అధిష్టానం చెబుతుంది. మరి ప్రజలేంటిది? ప్రజలు కదా రాజులు కావాల్సింది, ప్రజలు కదా ఇక్కడ పాలన చేయాల్సింది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండేటటువంటి విలువ, ప్రజలకు ఇచ్చే గౌరవం ఏంటి? మీరు వ్యక్తి పూజ చేసుకుంటూ కూర్చుంటారు. వ్యక్తుల పూజ కోసమా మీకు అధికారం ఇచ్చింది? ఈ రాష్ట్రంలో చైతన్యవంతమైనటువంటి అనేక ప్రజా ఉద్యమాలు జరిగినాయి. ఈ ప్రజా ఉద్యమాల నిర్మాణంలో అనేక మంది నాయకులు తయారయ్యారు. ఆ నాయకుల వారసులకి మిగిలే ఉన్నారు. ఇంకా ఈ వారసత్వం రేపటి సామాజిక తెలంగాణ వైపు తీసుకెళ్లడానికి ప్రజలను సమాయత్తం చేస్తుంది, చైతన్యవంతం పోరాటాలు నిర్వహిస్తుంది, అనేక సమూహాలను కూడగట్టి కొత్త శక్తితో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మార్పు దిశగా రాజకీయ ప్రయాణం ఉంటుంది, విజయాల దిశగా రాజకీయ ప్రయాణం ఉంటుంది. కవితక్క నేతృత్వంలో ఒక కొత్త రాజకీయ శక్తి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ రాజ్యంలో అధికారంలోకి వస్తుంది. ప్రజల పాలన తీస్తుంది, ప్రజలకు పాలన దగ్గర చేస్తుంది, ప్రజల్ని భాగస్వామ్యం చేస్తుంది ప్రజాపాలన.